కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణంపై రాజకీయ తుఫాను ముసురుతుంది. 6 నెలలు అడుగుపెట్టి ఏడాది తడవక ముందు అన్నట్టుగా ఎన్నో నెలలుగా నిర్మాణ పనులు సాగుతున్నా ఇప్పటిదాకా పూర్తి కాలేదని కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. అనుభవం లేని వాడి చేతిలో వరిపొలం పండినట్టుగా ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మాటలకే పరిమితమై పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బడంపేట్ మున్సిపల్లో బడంపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వర్షంలో నేల మీద కూర్చొని విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అయితే ఈ గతంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మాజీ మంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క బిల్డింగ్ నేను ప్రారంభించాను, దీనికి నిధులు నేను కేటాయించి ఒక బిల్డింగ్ని ప్రారంభించిన అని దీన్ని ప్రారంభించారు. కానీ విద్యాశాఖ మంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ యొక్క పనులు ఎందుకు పూర్తి కాలేదని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము విద్యపై పూర్తి శ్రద్ధ పెడతామని చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు పేద ప్రజలకు విద్యని అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థులు కింద కూర్చొని వర్షం పడుతుంటే చినుకులు పడుతుంటే ఈరోజు పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడింది. బడంపేట్ గ్రామంలో బడంపేట్ మున్సిపల్లో బడంపేట్ గ్రామంలో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైన నిర్మాణం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి కాకపోవడంపై రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు వర్షంలో తడుస్తూ పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి మున్సిపల్ మేయర్గా ఉండగా మొదలైన పనులు మధ్యలో ఆగిపోయాయని గుర్తు చేశారు. విద్యా కమిషన్ సభ్యులు ఇటీవల పరిశీలించిన పురోగతి కనిపించలేదన్న రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మరో నెలలో నిర్మాణం పూర్తి కాకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు గాలికొదిలేసి ప్రైవేటు పాఠశాలలకు ప్రోత్సాహం అందిస్తున్నారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. పదే పదే పరిశీలనలు, పలు హామీలు, కానీ పనులు అదే స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి అన్నారు. 10 రోజుల క్రితం విద్యా కమిషన్ సభ్యులు పాఠశాల భవనాన్ని పరిశీలించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు భవనం పూర్తి కావాల్సింది, కానీ ఇప్పటికీ మట్టిలోనే కలిసిపోయిందని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఒక్క భవనాన్ని పూర్తి చేయలేని ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ఎలా గౌరవం చూపుతుంది అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తక్షణం ఈ అంశంపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యేది బడిబాటలో ఉన్న పేద పిల్లలే అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదని తేల్చి చెప్పారు.